డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. కుండబద్దలు అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నా నామినేషన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది అంటే మన పోరాటానికి ముందడుగు ఇప్పుడే పడినట్టు లెక్క. కుండబద్దలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకోవటం, దానికోసం ప్రయత్నం చేయటం అంతా ఒక ఎత్తైతే, నామినేషన్ వేయటం, దాన్ని యాక్సెప్ట్ అయ్యే విధంగా వేయటం, యాక్సెప్ట్ చేయించుకోవటం ఇంకా పెద్ద తలకాయ నొప్పిగా పరిణమించింది ఈ రోజుల్లో. మనందరికీ తెలుసు వ్యవస్థలన్నిటినీ ఏ విధంగా మేనేజ్ చేసి ఒక్కొక్క అంశంలో ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాక్కే ప్రయత్నాలు చేశారు. ప్రతి విషయంలోనూ ఆలస్యం, ఏ విషయంలోనూ క్లారిటీ ఉండదు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చెయ్యరా, లేదు ఏం కావాలి అనే చెక్ లిస్ట్లో ఉన్న వాటిలో ఏమున్నాయి, ఆ చెక్ లిస్ట్లో లేని వాటిని కూడా ఎందుకు అడుగుతున్నారు, వాటికి సమాధానం ఉండదు. లేదు అని అంటే నామినేషన్ రిజెక్ట్. ఇలాంటి ఒడుదుడుకులు అన్నిటి మధ్య అసలు నిన్నటి నుంచి మనం చూస్తూ ఉంటే నామినేషన్ల పర్వంలో ఎన్నెన్ని గొడవలు జరుగుతున్నాయి, ఏమేం జరుగుతుందని మెయిన్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. కొడాలి నాని నామినేషన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, బొగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్లో ఏం జరిగింది, ఇత్యాదులన్నిటినీ చూసిన తర్వాత అసలు మన నామినేషన్ వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ప్రతి విషయంలోనూ అడ్డంకులే. ఏదో మనకి భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి, పోరాడే తత్వాన్ని ఇచ్చాడు కాబట్టి పోరాడి ఇంత దాకా తీసుకురావటం జరిగింది. కానీ లేకపోతే ఇదంతా ఆషామాషిగా ఏం ముందుకు సజావుగా ఏం జరగలేదు. చాలా ఒడిదుడుకులతోటే నడవటం జరిగింది. కాకపోతే మన నామినేషన్ యాక్సెప్ట్ అయింది. నాకు ఇంకా ఏ గుర్తు అనేది చెప్పలేదు. ఈ విత్డ్రాల్స్ తర్వాత ఆ గుర్తు ఏమిటని అలాట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను మన కుండబద్దలు బ్రాండ్ అయిన కుండ గుర్తును కోరుకుంటూ ఉన్నాను. అది మరి ఇస్తారో ఎవరో, మరి ఏదైనా అలాట్ చేస్తారో చూడాలి. కాకపోతే నా కుండబద్దలు ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ నా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు తెలిసిన ఈ చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, నాకు అంటే గౌతమ్ కాటాకి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డ నాకు ఓటేయమని మాత్రం మీరు నా కోసం చేసి పెట్టవలసిన అవసరం ఉంది. నేను చేసే ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా చేసే ఈ పోరాటాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టబోతూ ఉన్నాను. ఇక నుంచి ముందుకు దాని మీద సాగుతూనే ఉంటాను. అయినా కూడా ఈ కుండబద్దల్ని ఇలాగనే నడుపుతూ ఉంటాను అనేది మాత్రం నేను చెప్పగలను. మీరు నా కోసం ఈ చిలకలూరిపేట ప్రాంతంలో మీకు తెలిసిన ఏ ఒక్క ఓటర్ ఉన్నా సరే నాకు ఓటేయమని మాత్రం చెప్పండి. త్వరలో నా గుర్తు ఏమిటి అనేది కూడా అనౌన్స్ చేస్తాను. నా యొద్ద దయ ఉంచి మీరందరూ కలిసి నా కోసం ఈ చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ నాకు ఓటు వేయమని చెప్పండి. ఇదే ఈరోజు కుండబద్దలు.